ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు అండి. కోకోనట్ లడ్డు అంటే పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డులు చూసారండి ఎంత బాగుంటాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏం లేదండి, పచ్చి కొబ్బరికాయ, ఇంకా వచ్చేసి బెల్లం తురుము అండి, అంతే. ఇది ఎలా చేయాలని చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి పచ్చి కొబ్బరి అండి ఒకటి తీసుకున్నా. నేను పచ్చి కొబ్బరి ఇది మొత్తం పీసెస్ లాగా చేయాలండి. ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ అంటే మొత్తం పేస్ట్ లాగా కాదండి, కొంచెం బరకగా చేసుకోవాలి. అంటే చిన్న ముక్కలుగా చిన్నగా చేసుకోవాలన్నమాట, పీసులాగా. అంటే మొత్తం పేస్ట్ లాగా చేయొద్దండి. ఇది అంటే మనకు పలుకులు అనేది తగులుతుండాలి తింటుంటే కనుక. అట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తిప్పుకోండి. అంటే ఒకసారి తిప్పి ఆపేయడం అట్లా చేస్తే కనుక బరకగా వస్తుంది, బాగా వస్తుందండి. ఇలా మొత్తము పలుకుగా చేసుకోవాలన్నమాట. ఇది కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి అండి. ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి చూసారా, ఇది నేను మెజర్మెంట్ కోసము మీకు చూపిస్తున్నానండి. 1 కప్పు తీసుకుంటున్నాను నేను వచ్చేసి. ఇది తీసుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒకటి తీసుకున్నాను కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి అండి. ఇది తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇది బౌల్లో దీన్ని పచ్చి కొబ్బరి అనేది బౌల్లో తీసుకోవాలి. అంటే మెజర్మెంట్స్ కోసం నేను తీసుకుంటున్నానండి. ఇది 1 కప్పు తీసుకుంటే మీరు 2 కప్స్ బెల్లం అలా తీసుకోవచ్చు. 1 కప్పు పచ్చి కొబ్బరి కాబట్టి నేను 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక ప్యాన్లో వేసి కొంచెం డ్రై రోస్ట్ చేయాలండి. అంటే పచ్చి వాసన పోవాలన్నమాట. ఇది కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి అనేది కొంచెం డ్రై లాగా అయిపోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేపండి. దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టి అంటే కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ నీరంతా పోయేటట్టుగా చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. అంటే ఇందాక ఆ కప్పుతోటే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్పు తీసుకోవాలి బెల్లం అనేది. 1/2 కప్పు తీసుకున్నాను. దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మిక్స్ చేయాలండి దాన్ని. ఇలా మొత్తం బెల్లం అంతా కలిసిపోవాలండి. ఇది పచ్చి కొబ్బరి అనేది బెల్లంలో కలిసిపోవాలంతా. ఇది అంటే ఇది కరిగిపోవాలన్నమాట. బెల్లం తురుము నేను తీసుకున్నాను. బెల్లం తురుము అయినా పర్వాలేదు, పీస్ లాగా చేసుకున్నా పర్వాలేదండి. ఇలా చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టి ఉంచాలండి. మూత పెట్టి ఉంచాలి కొద్దిసేపు, ఒక 5 మినిట్స్ అనేది. చూసారా, మూత తీసి చూసిన తర్వాత ఇలా మనం వాటిని బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇది అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి మనకి ఐటమ్స్ కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఓన్లీ పచ్చి కొబ్బరి అండ్ బెల్లం అండి, అంతే. చాలా టేస్టీగా ఉండే లడ్డూలు మీరు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే కనుక నేను ఏ నోటిఫికేషన్స్ అంటే ఏ రెసిపీస్, ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లడ్డూలు వచ్చేసి చాలా క్విక్గా అయిపోతాయి. చాలా హెల్దీ కూడా. ఇది మీరు రోజు తిన్నారంటే కనుక మీకు ఆ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కాబట్టి మీరు రోజు తీసుకోండి. రోజు తీసుకున్నా కూడా ఇది మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది అనేది, పచ్చి కొబ్బరి బెల్లం అనేది. తప్పక ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.